హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అక్రమ సంబంధాలు పెట్టుకొని అడ్డదారులు తొక్కుతూ డబ్బుల కోసం కావచ్చు లేదా ప్రేమ కోసం కావచ్చు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు కదా. అలానే మన తెలుగు అబ్బాయి థాయిలాండ్కి వెళ్ళి థాయిలాండ్ పబ్బులో ఒక అమ్మాయితో మొత్తానికి రిలేషన్ పెట్టుకొని ఆ అమ్మాయిని 3 రాత్రులు బుక్ చేసుకొని ఆ అమ్మాయితో చేసింటే మొత్తం అంతా పార్టిసిపేట్ చేసి 3 రాత్రుల వరకు ఆ అమ్మాయితో ఫుల్గా ఎంజాయ్ చేసి లాస్ట్కో ఆ అమ్మాయి ఒక మాట చెప్పేళ్ళకి మన వాని మైండ్లో ఉన్న ఫీజులన్నీ ఒక్కసారి ఎగిరిపోయాయి. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పింది, మనోడు ఏం విన్నాడు, ఎందుకు అంతగా షాక్ అయిపోయాడు అనేది వీడియోని అండ్ టాపిక్ని ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వ్యాలంటైన్స్ డేకి మీ ఫ్రెండ్స్కు పంపే మీ ఫ్రెండ్స్ అమ్మాయిల కాడికి వెళ్ళే ప్రతి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రీసెంట్గా మన తెలుగు అబ్బాయి మన హైదరాబాద్ నుంచి థాయిలాండ్కి అయితే మొత్తానికి ఒక పెద్ద ట్రిప్ అయితే వేశాడు. దాదాపు ఒక 1 మంత్ వరకు అక్కడే ఉండాలి అని చెప్పేసి ఓకే అనుకొని మన అబ్బాయి అయితే మొత్తానికి ఇక్కడ నుంచి థాయిలాండ్కి అయితే వెళ్ళాడు. థాయిలాండ్కు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి బీచ్ అండ్ మొత్తానికి మంచి మంచి ఏరియాస్ అలా అయితే బాగా తిరుగుతూ మొత్తానికి అమ్మాయిలతో అండ్ వీడియోలు తీసుకుంటూ ఒక యూట్యూబరు అండ్ వీడియోలు తీసుకుంటూ మొత్తానికి చాలా బాగా స్పెండ్ చేశాడు. అలా ఒక రోజు పబ్బులోకి అయితే వెళ్ళాడు. ఓకే, పబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది అమ్మాయిలు అనేది కామన్ గా ఉంటుంది కదా. అంతెందుకు మన హైదరాబాద్ లోనే పబ్బులలో మంచి ఒక రేంజ్ లో ఉంటారు, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో అలా ఇంకా థాయిలాండ్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటారు వాళ్ళ ఎక్స్పోజింగ్లు, వాళ్ళు వేరే లెవెల్. సో అలా మనోడు ఏం చేశాడు, ఎలాగైనా ఒక అమ్మాయిని మింగాలని చెప్పేసి ఆ పబ్బులోకి అయితే వెళ్ళాడు. సో పబ్బులోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది అమ్మాయిలు అయితే డాన్స్ చేస్తూ డ్రింక్ తాగుతూ చాలా మంది ఉన్నారు. ఇంకా మొత్తానికి ఆ అమ్మాయి మీద కన్ను పడుతూనే ఆ అమ్మాయిని ఎలాగైనా మింగాల అని చెప్పి మనోడు గట్టిగా ప్లాన్ చేశాడు. చిన్నగా ఆ అమ్మాయి దగ్గరికి అయితే పోయాడు. ఆ అమ్మాయితో డాన్స్ చేస్తూ పక్క పక్కనే చిన్నగా ఆ అమ్మాయితో అయితే మాటలు అయితే కలిపాడు. సో పులిహోర కలిపేసి మొత్తానికి ఎలాగోలా ఆ అమ్మాయితో అయితే మాటల వరకు అయితే సెట్ చేశాడు. సెట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఫుల్ గా డ్రింక్ చేస్తూ అతను ఈ ఇద్దరు కూడా అమ్మాయి అతను డ్రింక్ చేస్తూ అండ్ బాగా మంచిగా క్లోజ్ మూమెంట్ దాకా బాగా అంటే మాటలు అలా పెట్టుకొని డాన్స్ వేస్తా ఇద్దరు బాగా హగ్ చేసుకుంటా అలా బాగా డీప్ లేక్ వచ్చారు. అండ్ డీప్ లేక్ వచ్చిన తర్వాత ఇతను వచ్చేసి ఆ అమ్మాయికి ఉన్నట్టుండి లిఫ్ట్ కిస్ అయితే పెట్టేశాడు. వన్స్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంకా ఫుల్ గా ఇంకా మత్తులో ఉంది కదా, ఏం చేసేది అర్థం కాదు. చాలా మంది ఇక్కడే ట్రాప్ అయ్యేది, మందు తాగిచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. సో అలా ఈ అబ్బాయి కూడా అమ్మాయిని ఫుల్ గా మందు తాపిచ్చేసి మొత్తానికి ఆ ఫారెన్ అమ్మాయిని ఇతను ఏం చేశాడు, మొత్తానికి ఎలాగోలా వలలకైతే వేసుకున్నాడు. అండ్ మొత్తానికి నీతో నాకు పార్టిసిపేట్ చేయాలని, సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా డబ్బులు ఇస్తానని చెప్పి ఆ అమ్మాయిని దాదాపు 3 డేస్ వరకు ఒక హోటల్ బుక్ చేసుకొని ఆ హోటల్లోనే ఇద్దరు స్టే చేసేసి మొత్తానికి ఏదైతే అనుకున్నాడో అతను అనుకున్న పనికి మొత్తానికి ఆ అమ్మాయితో మింగాడు. సో ఆ అమ్మాయిని అయితే టోటల్ గా 3 డేస్ బాగా గట్టిగా మింగాడు. మింగిన తర్వాత ఆ అమ్మాయి ఫైనల్ గా అక్కడ ఒక మెసేజ్ అయితే రాసింది ఒక పేపర్ మీద. ఆ పేపర్ లో మెసేజ్ ఏంటి అని రాసే ముందు ఆ అమ్మాయికి తెలుసు అది ఉంది అని చెప్పి, కాకపోతే ఆ అమ్మాయి మెసేజ్ రాసి లాస్ట్ డే నైట్ అక్కడ నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. 2 డేస్ అతనితో స్పెండ్ చేసి 3rd డే రోజు ఆ అమ్మాయి అతనికి చెప్పకోకుండా వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ మరుసటి రోజు మనోడు 3rd డే రోజు లేచి చూసుకుంటే అమ్మాయి లేదు. అమ్మాయి లేకుంటే మళ్ళీ చుట్టుపక్కల అంతా చూస్తే అక్కడ ఒక పేపర్ మీద ఒక నేమ్ అయితే రాసింది. ఆ యొక్క పేపర్ చూసి మనోడు మైండ్లో ఉన్న ఫీజులు ఎగిరిపోయాయి. సో వెల్కమ్ టు HIV ఎయిడ్స్ అని. సో ఆ అమ్మాయికి దాదాపు ఎయిడ్స్ అయితే ఉంది, కానీ మనోనికి తెలియదు. ఆ అమ్మాయి బాగుంది అనే మోజులో పోయి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకా అమ్మాయితో కలిసిన తర్వాత అండ్ మొత్తానికి ఇంకా అదంతా ఏం చూసుకోలేదు కదా. ఈ లెటర్ చూస్తూనే ఒక్కసారి మైండ్లో ఉన్న ఫీజులు అన్నీ ఎగిరిపోయాయి. అరే ఏంటి ఈ అమ్మాయి చెప్పడం ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, యాడుంటుందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పేరు తెలియదు, ఏం తెలియదు. మొత్తానికి పని వరకు అయితే మనం తెచ్చుకున్నాం, ప్రొఫెషనల్ గా పని చేసాము, ఆ అమ్మాయికి ఉన్న వ్యాధి మనమైతే అంటించుకున్నాం. సో కకృతి పడి ఇంకా లాస్ట్ కు ఫైనల్ గా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇతను హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే సో మొత్తానికి వచ్చేసి పాజిటివ్ వచ్చేసింది. ఫైనల్ గా మనోనికి ఏదైతే వ్యాధి వచ్చేసిందో ఆ వ్యాధి వచ్చేసింది. సో అందుకు నేను చెప్పేది, అండ్ ఎక్కడికైనా కానీ మీ ఫ్రెండ్స్ థాయిలాండ్ కానీ గోవా కానీ ఎక్కడైనా కకృతి పడి రోడ్ల మీద ఉండే అమ్మాయిలకు వెళ్ళారనుకో, సో ఇదే పరిస్థితి మీకు జరుగుతుంది. అందుకే ఈ వీడియో బాగా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నా. వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీ కకృతి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్